హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం పర్యటనలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ శ్రేయస్సు కోసం 3 రంగుల జెండా పట్టిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక సమయంలో పార్టీ ఆదేశానుసారం తాను ఎన్నికల బరిలో నిలిచానని, పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా పనిచేస్తారని స్పష్టం చేశారు. బల్మూరు పర్యటన నేపథ్యంలో ప్రణవ్ పర్యటన మొదలు కాకముందే స్థానిక కాంగ్రెస్ నాయకులు పూర్తి స్థాయిలో పాల్గొనకపోవడంపై హుజురాబాద్ నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు స్థానికులు. కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా కుటుంబ సభ్యులము. మాకు అంతర్గతంగా 100 సమస్యలున్నా అవి కార్యకర్తల పైన రుద్దే ప్రయత్నం చెయ్యము. ముఖ్యంగా గతంలో నేను మొదట్లో పెద్దపల్లి టికెట్ ఆశించిన, దాని తర్వాత పార్టీ ఆదేశించి హుజురాబాద్ బొమ్మన్నది ఇడిచిపెట్టొచ్చు, హుజురాబాద్లో తిరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు నన్ను నా కష్టాన్ని గుర్తించి నాకు శాసన మండలి సభ్యునిగా అవకాశం ఇచ్చి హైదరాబాద్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పారు. పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్లో పార్టీని బలోపేతం చేస్తున్నాం. దానితో పాటు ఇక్కడ ఏదైతే సంబంధించి మా ఎమ్మెల్యే గారు ఇక్కడ గెలవలేదు కాబట్టి, ఏదైతే శాసన మండలి సభ్యునిగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడున్న సమస్యలు నేను ప్రణవ్ ఇద్దరము కలిసి హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసము కృతజ్ఞతంగా పార్టీతోటి చర్చించడం జరుగుతుంది. ప్రణవ్ కూడా నాకు సోదరుడే. ప్రణవ్ నేను కలిసి మాట్లాడుకుంటాము. ఆ సంబంధించిన విషయాలు ఏమున్నా కూడా 100% పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలను కాపాడుకోవడానికి 100% మా పాత్ర మేము పోషిస్తాం. దీన్ని కొంతమంది ఏదైతే ప్రత్యర్థి పార్టీలు కానీ కొంతమంది గిట్టని వాడు, కొంతమంది పడని వాళ్ళు నాకు కూడా 100 మంది చెప్తారు. కానీ వాస్తవానికి అందరి ఎజెండా, పార్టీ ఎజెండా, మా పిసిసి అధ్యక్షుడిది కానీ, ఇక్కడ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారిది కానీ, శ్రీధర్ బాబు గారిది కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కానీ, ప్రణవ్ది కానీ, నాది కానీ, ఎండ్ ఆఫ్ ది డే కాంగ్రెస్ పార్టీ జెండా అనేది ఎగరాలి. ఈ స్పష్టత హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా కుటుంబ సభ్యులము.